సంశయాధ్యాసితవక్షసాం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ విశాల్ గారి అధ్యక్షతన మరి మానసిక వ్యాధులందరికీ కూడా ఈ యొక్క మత్తు పదార్థాల యొక్క వాడకం వల్ల వచ్చే అనర్థాలు, వాటి వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఎలా పరిణమిస్తాయి, మానవుని ఎలా పతనం చేస్తాయి అనే విషయం మీద అందరికీ ఒక అవగాహన సదస్సు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాన్య మహోదయులు, విశాలమైనటువంటి హృదయం కలిగిన వారు, 2 ఆసుపత్రులు చక్కగా అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక గ్రామాలను దత్తత తీసుకొని సేవా కార్యక్రమాల్లో నిరంతరం శ్రమిస్తున్నటువంటి నిరంతర సేవా చక్రవర్తి డాక్టర్ విశాల్ ఆకుల గారు ఇవాళ మనకు ఆ యొక్క మాదక ద్రవ్యాల యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుంది, ఆ దుష్ప్రభావాల వల్ల కలిగేటువంటి మానవుడు ఎలా పతనమైపోతాడు, మనం ఎలా వాడుకోవాలి, దానికి తగు చర్యలు ఎలా తీసుకోవాలి, నివారణోపాయ మార్గాలు ఏమిటి, అవన్నీ కూడా మనకు సోదాహరంగా విశ్లేషిస్తారు. కాబట్టి అంతకుముందు ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మాదక ద్రవ్యాల యొక్క నిషేధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి యువత రేపటి భవిత అన్న చందంగా యువతి యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మధ్య వయస్కులు కానీ, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఈనాడు మత్తు పదార్థాలకు బానిసలవుతూ తమ కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి కుటుంబం కలకలలాడాలి, నిరంతరం సుఖంగా ఉండాలి, ప్రతి వ్యక్తి చిరునవ్వుతో జీవించాలి అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలున్నా తినడానికి తినలేకపోతే ఇబ్బంది, కూర్చొని లేవలేకపోతే ఇబ్బంది, మనస్సు సరిగ్గా పనిచేయకపోతే ఇబ్బంది, కళ్ళు సరిగ్గా చూడకపోతే ఇబ్బంది. కాబట్టి ఈ శరీరం అనేటువంటి విశేషాన్ని చక్కగా కాపాడుకోవాలి అంటే ఈ మాదక ద్రవ్యాల యొక్క వినియోగాన్ని బాగా తగ్గించాలి. మరి ఈ ప్రాంతవాసులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మరి ఆ యొక్క ద్రవ్యాల వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఎలా నివారించాలో, మానవుడు ఎలా ఆనందంగా జీవించాలో కొద్దిసేపట్లో 2 నిమిషాలు డాక్టర్ గారు తెలియజేస్తారు. కాబట్టి అంతకుముందు మానవ జీవన వికాసానికి విఘాతం కలగకుండా ఉండాలి అంటే మనందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ గుట్కా, తర్వాత ఇంక పొగాకు, తంబాకు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కళ్ళు ఇలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా మాదక ద్రవ్యాలు శరీరం మీద మానవుని యొక్క బలహీనతకు దారితీసి శరీరం మీద ప్రభావం చూపి మానవుని అనైతికుని చేసి అజ్ఞానం వైపు నడిపించి ఆ యొక్క కుటుంబానికి యజమానిగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఎవరైనా ఆ ఒక్క మనిషి ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ కుటుంబం అంతా సామాజికంగా విలసిల్లాలి అంటే కుటుంబ పెద్దలైన వారు, పిల్లలైన వారు ఎవరైనా ఇలాంటి యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా మనం నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. మాదక ద్రవ్యాలను వదిలిపెట్టాలి. మత్తు వద్దు, ఆరోగ్యమే ముద్దు అనే సూత్రంగా జీవిస్తే మన యొక్క జీవితం ఆనందమయం అవుతుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమానికి సోదాహరంగా వివరించడానికి డాక్టర్ ఆకుల విశాల్ గారు, అలాగే జీవన్ రావు గారు సామాజిక కార్యకర్త, మరి నిరంతరం శ్రమించి అందరికీ ఎప్పుడు ఏ కార్యక్రమానికి అవసరం ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనున్నాను అంటూ రెక్కలు కట్టుకుని వచ్చేటువంటి మా జీవన్ రావు గారు, అలాగే వారికి స్వాగతం తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి మాట్లాడే ముందు మా జీవన్ రావు సార్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా. అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ విశాల్ గారు మరియు చిరంజీవులు గారు, నేడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మనం అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కనుక ఉదయం నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు కానీ సామాజిక సేవకర్తలు ఇవాళ నేడు అంత నిజామాబాద్ పట్టణం అంతా ఈ పరిణామాలు మారక ద్రవ్యాలు సేవిస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయని చెప్పారు. ఇప్పటిదాకా కూడా సారు రాజీవ్ స్టేడియంలో అందరికీ పిల్లలకు ఒక మంచి తన సందేశాన్ని ఇచ్చి వచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం, మత్తు జీవితాన్ని చీకటి చేస్తుంది అంటే ఆ డైజోఫాము, గుల్ఫారం, మన ఇది ఉంటాయి మందు, తెల్లగల్లు దాగి ఎందరో చనిపోతున్నారు. ఆ మందనే కాదు ప్రతిదీ. గాంజాయి చెట్టు ఎట్లుంటుందంటే బంతి చెట్టు చూసిందా, ఆ బంతి చెట్టు మోడల్ ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మి దగ్గర తీసినా వాళ్ళ దగ్గర ఏది దొరికినా మీ బండి మీద కూర్చున్నా మీరు కూడా నేరస్తులు అవుతారు.
గాంజాయి ఒక చిన్న గ్రాము 100 గ్రాములు దొరికినా, చిన్న ముక్క ఏది దొరికినా, సిగరెట్ దొరికినా 5 నుంచి 10 సంవత్సరాలు, ఎక్కువ దొరికితే 20 సంవత్సరాల శిక్షలు ఉన్నాయి. అంటే మనం కోర్టు చుట్టూ తిరిగి మన జీవితాలు బుగ్గిపాలైపోతాయి, మన కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నమవుతుంది. అటువంటి వీడికి దూరం ఉండాలి. మత్తు పదార్థం అనేది చీకటిమయ్యే చేసేటువంటిది. హాస్పిటల్లో చుట్టూ తిరగాల, మళ్ళీ ఎవరు దగ్గర రానియరు. కేసు అయితే ఏమంటారు, అరే వాళ్ళ మీద పోలీస్ కేసు అయింది, సమాజంలో వాళ్ళు పోలీస్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారంటారు. ఈ దుష్పరిణామాలకు మనం దూరం ఉండాలంటే ఎలాంటి మత్తు పానీయాలు స్వీకరించొద్దు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. సమాజంలో నైతిక విలువలతో ఉండాలంటే మనము మంచి ఆహారము, కూరగాయలు, విటమిన్స్ సార్ చెప్పింది ఇంతకుముందు, అన్నీ మంచి స్వీకరించి చెడును వదిలిపెట్టాలి. సమాజంలో ప్రతిదీ మనిషికి ఒక అలవాటు ఉంటుంది. ఫోన్ ఫోబియా అంటాం, అది కూడా ఒక మత్తే. ఫోన్ పొద్దున్న నుంచి పొద్దుకిన దాకా చూస్తాం. అందులో ఏమేమో మంచి స్వీకరించి చెడు వదిలిపెట్టాలి. అంటే మనం సమాజంలో మంచిగా ఉండాలనుకుంటే ఎలాంటి దురలవాట్లకు బానిస కాకూడదు. బెట్టింగ్లు ఆడతారు, బెట్టింగ్లు ఆడి పిల్లలు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి పైసలు తీసుకొని పోతారు. వాడు ఎక్కడున్నారా డబ్బులు అంటే సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ ఇన్సిడెంట్లు జరిగినాయి. సార్ దగ్గర నేను ఒక పిల్లోని గంజాయికి బానిస అయితే ఒక 2 ఏళ్ల క్రితం ట్రీట్మెంట్ చేయించినాం. వాడి అలా ఎక్సలెంట్ తయారైండు. ఆ ప్రభావం నుంచి దూరం అయిండు. అది సార్ దయతో ఒక 10-15 వేల రూపాయలు బాగా పేదరికం, వారం 10 రోజులు ఉంటే ట్రీట్మెంట్ చేస్తే తానే మంచి విశాల హృదయంతో చికిత్స చేస్తే వాడు నెక్స్ట్ అమెరికా పోతాను ఫోన్ చేస్తున్నాడు. అది మనిషిలో పరివర్తన రావాలి. వైద్యము సారు ఉత్తి సారు చేస్తాడు. మనం మంచిగా ఉంటే సారు కూడా రిలీఫ్ దొరుకుతుంది. అంటే ఈ తాగడానికి బానిసై మన కుటుంబ వ్యవస్థను చిన్నపిన్నం చేసుకోవద్దు. ఆర్థికంగా దెబ్బతింటాము, ఎవరు దగ్గర రానియరు. ఎందుకు అవన్నీ దురలవాట్లు? వాటి నుంచి దూరం ఉండడానికి సార్ ఎన్నో కార్యక్రమాలు పెడుతుండు. తన క్లినిక్ పెట్టినా మనం అందరం సంక్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తూ మాలాంటి వాళ్ళని పిలుస్తూ తనకున్న అంకిత భావంతో అందరు బాగుండాలనే ఉద్దేశంతో పల్లెటూళ్ళలో అక్కడిక్కడ అందరికీ ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. దీన్ని మారక ద్రవ్యాల నుంచి దూరం ఉండి మీరు మంచి ఆరోగ్యంగా మహాభాగ్యవంతులుగా ఉంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి, చిరంజీవుల గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అందరికీ నమస్తే. ఇవాళ 26 జూన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. అంటే ఈ మత్తు పదార్థాలు తాగి చాలామంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు చాలామంది నష్టపోయి లివరు, కిడ్నీలు, హార్ట్ ఇవన్నీ దెబ్బతిని నష్టపోతున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే మన ఐక్యరాజ్య సమితి 26వ తారీఖున ఒక మత్తు పదార్థాల కోసం పోరాడదామని ఈ రోజును నిర్ణయించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మన జీవన్ రావు గారికి అండ్ ఆధ్యాత్మిక లీడరు, గురువు మరియు యోగా అండ్ స్పిరిచువాలిటీ మన టీటీడీ మన తిరుపతి తిరుమల దేవస్థాన ప్రచారకర్త మరియు ఇంకా చాలా హరికథ నిజామాబాద్ అనే కాదు మన స్టేట్ వైడ్ హరికథ గానం పైన మంచి పట్టున్న మనిషి డాక్టర్ చిరంజీవాచార్యులు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మరి మీరందరికీ వాళ్ళతో పాటు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. అయితే ఇవాళ ఇక్కడికి ఎందుకు కూర్చున్నది ఎందుకంటే సార్ అనుకోవచ్చు మీరు, అయ్యో మేము అంత దూరం నుంచి వచ్చినాము, ఇట్లా ముచ్చట పెట్టుకోవడము, దానికోసము మేము మంచిగా ఇంట్లో మంచిగా ఉండేటోళ్ళం, ఇది ఇక్కడ బిజీగా మేము మా బిజీ టైం అంతా సార్ వేస్ట్ చేసిండు అనుకోవచ్చు. కానీ అట్లా కాదు. ఎందుకంటే మీకు అందరికీ చెప్పాలంటే ఒక్కొక్కరికి చెప్పాలంటే కుదరని పని. అందుకోసమే మనం ఏంటంటే మా సంబంధించిన వాళ్ళకు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన కల్పిద్దామని కార్యక్రమం చేస్తున్నాం. ఈ అవగాహన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సొసైటీలో పొద్దున ఛాయ్ ఎక్కడికి వెళ్తా అన్ని మత్తు పదార్థాలకు బానిసేద్దాం. పొద్దున ఏం చేస్తాం, ఫస్ట్ లేవగానే ఛాయ్ తాగుతాం. ఒకరోజు ఛాయ్ లేకపోతే ఏమవుతుంది, అయ్యో ఛాయ్ లేదంటారా? అర్థమైందా? ఇప్పుడు సాయంత్రం ఇట్లా బయటకు పోయినామంటే 4 గంటలంటే ఛాయ్ షాప్ ఎక్కడ అని తిరుగుతున్నా. అది మనకి ఎట్లా అలవాటు అయింది? మన పూర్వీకులకు అలవాటు లేదు. బ్రిటిష్ వాళ్ళు చేంజ్ చేసినారు. వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మనకేం చేసినారు, ఆ ఛాయ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఫ్రీగా పోసేసినారు. తెలుసా మీకు అందరికి? పాతకాలం మా అమ్మమ్మ చెప్పేది. వాళ్ళ టైంలో ఏం చేసేవాళ్ళంటే
వాళ్ళు ఫ్రీగా అంటే ఛాయ్ తాగుండ్రని చెప్పి ఫ్రీగా షాపులు పెడితే మనోళ్ళు పోయి అప్పుడు ఇంతకుముందు ఏం తాగేవాళ్ళు, గంజి తాగేవాళ్ళు. అర్థమైందా? పొద్దున్న లేవగానే గంజి తాగేవాళ్ళు. ఇప్పుడు ఇది ఛాయ్ మన కల్చర్ కాదు. ఇది ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? నేను కూడా ఏం చేస్తే ఎవరన్నా రాగానే ఏం తెప్పిస్తా? ఛాయ్ తెప్పిస్తా. అంటే ఎట్లా తయారైపోయింది అది? మన దైనందిన చీరల్లో ఇది భాగం అయిపోయింది. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక కళ్ళు. మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే చుట్టం వచ్చినా లేదా చుట్టం వచ్చినా రాకపోయినా మనకేం కావాలా? రాత్రి ఒక సీసా కావాలా? గుల్ఫారం కళ్ళు కావాలి. గుల్ఫారం కళ్ళు లేకపోతే ఏమవుతుంది? గుల్ఫారం కళ్ళు లేకపోతే అసలు నువ్వు ఒక తులం బంగారం లేకపోయినా పర్లేదు కానీ ఒక సీసా అయ్యమనే మనుషులు చూస్తున్నా నేను. అర్థమైంది? అట్లాంటి జనాలు చూస్తున్నాను ఇప్పుడు. నేను మనం ట్రీట్మెంట్ చేస్తే ఒక ముసలాం వచ్చింది, అమ్మ కళ్ళు మరి అంటే, కళ్ళు నువ్వెవరు నాకు చెప్పడానికి కళ్ళు బంద్ చేయడానికి? మా తాత తాగిండు, మా అమ్మ తాగింది, నేను తాగుతున్నా కళ్ళు. నేను అట్లనే తాగుతా, బరాబర్ తాగుతానని తాగుతున్నా. తాగితే ఏమైంది? లివర్ ఖరాబ్ అయింది, కిడ్నీ ఖరాబ్ అయింది, షుగర్ వచ్చేసింది. తర్వాత కొన్ని రోజులకు హార్ట్ అటాక్ కూడా వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఏమంటారంటే కళ్ళు కాదు సార్, కళ్ళు తాగితే మంచిది అంటారు. అంటే చెట్టు నుంచి సార్ ప్యూర్ కళ్ళు అంటారు. ఇక్కడ ప్యూర్ కళ్ళు ఏం లేదు. అదేంటంటే దాంట్లో గుల్ఫారం కళ్ళు ఈ ఆల్ప్రజోలం అనే ఒక విష పదార్థం కలుపుతున్నారు. ఆ విష పదార్థం ఎంత డేంజర్ అంటే మన పాశ్చాత్య దేశాలు అమెరికా, యూకే, లండన్, అది మన ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలలో ఇలాంటి మత్తు పదార్థాలు ఇలాంటి ఇవి జంతువులకు కూడా అంటే ఇట్లాంటి డేంజరస్ పౌడర్ అని మన అన్ని దేశాలు మన ఇండియా కూడా చెప్పేసింది. కానీ ఏమవుతుంది ఇప్పుడు దాన్ని ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా బ్యాగులలో తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఈ జనాలకి ఏంటంటే మత్తు కోసం నిషా కోసం ఏం చేస్తున్నారంటే అలా కలుపుతున్నారు. కలపగానే మనం అది మన కలప తీయగా మంచి శాఖరీలను కలుపుతారు, నుర కోసం కుంకుడుకాయ రసం కలుపుతారు. ఆ చెట్టు కళ్ళు ఒక 100 పెట్టెలు చేస్తే 2 కళ్ళు పులిపి ఖరాబ్ అయిన కళ్ళల్లో పోసేస్తారు. పోయి అంత కాళ్ళతో అంత కలిపి అంతా పోసేస్తారు. మనం ఏం చేస్తాం? పొద్దున్న లేవగానే ఏం కావాలా? ఛాయ్ తాగుతారు. కొందరు ఎక్కువ మంది కళ్ళు తాగుతున్నారు. ఈ కళ్ళు తాగడం కాదు, తాగడంతో ఏం చెప్తున్నారంటే వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది ఇంట్లో, ముసలాం ఏం చేస్తుంది? ఆ మనమడ ఇగో నేను తాగుతున్నా నీకు కొంచెమని వాడికి వస్తున్నది. పోనీ ఆడికి పోయడంతో పాటు ఏం చేస్తున్నది? ఇంట్లో కోడలు ఉంటుంది గర్భవతి, ఇగో పిల్లలు తెల్ల కుడతారు కోడల అనుకుంటా చెప్పి ఆమెకు వస్తున్నది. ఆమె ఏం చేస్తున్నది? ఈ మందు కళ్ళు తాగుతున్నది. ఇది ఏమవుతుంది? ఆ మందు కళ్ళు పోయి పెరిగే పిండం పైన ప్రభావం చూసి పుట్టే పిల్లలు తెలివి తక్కువ పిల్లలు పుడతారు. మన 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 సంపద ఏంటి? పిల్లలు మంచిగా ఉండాలి. కానీ పిల్లలకి ఏమవుతుంది? ఈ కళ్ళలో కలిపే పౌడర్తోన పిల్లలు పుట్టే పిల్లలు ఖరాబ్ పిల్లలు పుడుతున్నారు. అయితే ఇప్పుడు తర్వాత నీళ్ళు తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా అంటే తెల్లగా లేదు, నల్లగా లేదు, మొత్తం అంతా లోపల కిడ్నీలన్నీ మా కిడ్నీలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను కళ్ళు తాగిన వాళ్ళందరికీ ఇక్కడ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను టెస్ట్ చేస్తే కిడ్నీలో రాళ్ళు అవుతున్నాయి, తర్వాత లివర్ అనేది వాపు అవుతున్నది, తర్వాత ఇంకోటి షుగర్ వస్తున్నది, బీపీ గోళీలు. అంటే ఒక కళ్ళు మనకు భగవంతుడు ఏంటంటే కొన్ని కోట్ల ఆరోగ్యం ఇచ్చిండు. అర్థమైందా? కోట్ల విలువైన ఆరోగ్యం. మనం అనుకుంటాం మనము సంపద లేదనుకుంటాం. మన లివరు, కిడ్నీ, బ్రెయిన్, మెదడు, నరాలు, మన శరీరమే ఒక విలువైన సంపద. దాన్ని ఏం చేస్తున్నాం? దాని మీదనే విష పదార్థాలు వస్తున్నాం. మనం కూర్చున్నకోమనే మనం నరుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాం? పొద్దున్న లేవగానే కళ్ళు కావాల్సిందే. బంద్ చేయమంటే మేమెందుకు బంద్ చేస్తాం? మా కల్చర్లో ఉన్న కూడా తాగుతున్నారు. తాగితే ఏమవుతుంది? మీరు ఒక్క సీసా తాగితే ఒక ఇంట్లో ₹1,00,000 బీరువాలో పెట్టి తాగండి రోజు. అంటే నెలకి ఎంత పెట్టాలా? 30 లక్షలు పెట్టాలా? అంటే మీరు రోజు ఒక ₹1,00,000 ఆరోగ్యం ఖరాబ్ చేస్తుంది. నెలకు 30 లక్షలు అంటే ఎంత? 30 లక్షలు నెలకంటే సంవత్సరానికి 3 కోట్ల విలువైన అవయవాల్ని ఖరాబ్ చేసి పడేస్తున్నారు. ఖరాబ్ చేసి పడేసి ఏం చేస్తున్నారు? తాగుతున్నారు. దానికి ఏం చేయాలి? మీరు మళ్ళీ అవి రిపేర్ చేసుకోవాలంటే ఎవరు? డాక్టర్ దగ్గర రావాలి కదా. అప్పుడు ఒక్కొక్కసారి 40-50 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను ఏమంటుందంటే ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే మీరేదో ఇన్వెస్ట్ చేసేది అంటే మీరు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ ప్రివెన్షన్ అంటే నివారణ చేసుకోండి. తాగుడు బంద్ చేయండి, సిగరెట్ బంద్ చేయండి, గుట్కా బంద్ చేయండి, తర్వాత మత్తు పదార్థాలు ఇట్లా ఈ మధ్యన కొత్త పుంతలు దొక్కినాయి. జనాలు ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయినాయి, మంచిగా ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి కొత్త గంజాయిని ఆస్వాదిస్తున్నారు. చాలామంది పిల్లలు నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నా, మస్తు మందికి ఇప్పటివరకు 4-5 వేల మందికి ట్రీట్మెంట్ చేసిన అందరు పిల్లలు గంజాయి సిగరెట్ తాగేటోడు ఏం చేస్తున్నాడు? రాత్రి కాగానే దోస్తు ఫోన్ చేస్తాడు, ముగ్గురు కలిసి ఏం చేస్తారు? ట్రిపుల్ రైడ్, 4 కూర్చొని మంచి గంజాయి తాగి ఫుల్ స్పీడ్ రోడ్డు మీద తిరుగుతుంటారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసుకుపోయి మొన్న రీసెంట్గా అయితే వాడు గంజాయి తాగిన మత్తులో దోస్తనే మెడ కోసి చంపేసాడు. అది మా మత్తులో. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి.
ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ఒకరిని ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంత మర్డర్లు జరుగుతున్నాయి, నేర ప్రవృత్తి పెరుగుతుంది. దీనికి కారణం గంజాయి తాగడం. సో కాబట్టి అది ఇంకొకటి, ఈ గంజాయి తాగడంతో పాటు కొందరు ఏంటంటే ప్రమాదకరమైన ఈ కొకైన్, హీరాయిన్ కూడా మన నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. కొందరు తాగుతున్నారు గంజాయి చాక్లెట్లు, పిల్లలకు కూడా వదులుతలేరు. ఇవన్నిటి వల్ల ఫిట్స్ వస్తున్నాయి, లివర్ కిడ్నీలు దెబ్బతింటాయి. అయితే మరి ఎట్లా బంద్ చేయాలంటే దీనికి ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాలంటీర్స్, మీరు ఇప్పుడు విని ఒక 10 మందికి చెప్పాలా. ఇప్పుడు ఠాగూర్ సినిమాలు, ఇప్పుడు నేను ప్రోగ్రాంకి వెళ్తే ఆయన మన అక్కడ అడిషనల్ సిపి గారు చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చిండ్రు. ఏమన్నారంటే, ఒక ఠాగూర్ సినిమాలు ఏమంటాడు చిరంజీవి, మీరు హెల్ప్ చేస్తే ఇంకో 3 హెల్ప్ చేయండి అంటారు. అంటే మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు విన్న విషయాన్ని ఇంకొక 4 చెప్పాలా. మనకెందుకులే, ఆడ కళ్ళు తాగితే మనకేందంటే ఆడ ఏమవుతుంది, రేపు మన ఇంట్లో పిల్లడే బానిస కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఈ కళ్ళు బంద్ చేయడానికి అధునాతమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి, మందులు వచ్చినాయి. సిగరెట్, బీడీ, గుట్కా, తంబాకు ఇంతకుముందు బంద్ చేయడానికి మందులు లేకపోతే ఇప్పుడు మందులు కాదు, ఇట్లా చిన్న చిన్న అంటించుకుని స్టిక్కర్ చర్మం మీద స్టిక్కర్ అంటించుకుంటే చాలు, మీకేంటంటే తాగాలనిపించదు. తర్వాత మందులు వచ్చినాయి, గంజాయి మానడానికి మందులు వచ్చినాయి. ఇవన్నీ తాగినంటే ఇప్పుడు చాలామంది ఇంకో విషయం ఏంటంటే, ఒకప్పుడు పెళ్ళైన వెంటనే సంవత్సరానికి పిల్లలు పుట్టేటోళ్ళు, ఇప్పుడు పిల్లలు పుడతలేరు. ఏమవుతున్నది, చాలామంది వస్తున్నారు 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పిల్లలు పుడతలేరు. ఎందుకంటే ఈ గంజాయి, గుల్ఫారంకలు తాగిన వాళ్ళకు ఆ శుక్రకణాలు కూడా తగ్గిపోతున్నాయి, సెక్స్ సామర్థ్యం కూడా తగ్గిపోతున్నది. ఆడవాళ్ళలో అండాలు, గర్భాశయం కూడా దెబ్బతిని పిల్లలు అండవుతుంది కాక వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తున్నది. అంటే ఈ ఒక 10 రూపాయల సీసా మిమ్మల్ని ఎంత ఖరాబ్ చేస్తున్నది అనేది చూసుకోండి. తర్వాత ఇంకోటి కొత్త పుంతలు ఏంటంటే, మొన్న నా దగ్గరకు ఒక ముసలాం వచ్చింది, పనులంతా ఖరాబ్ అయినా ఏందని చూస్తే మొత్తము తంబాకుని మంచిగా కాల్చి మంచిగా పౌడర్ చేసి రోజు మంజం డబ్బాలు పెట్టుకున్నది తోముతున్నది. ఏమైందంటే, పనులు గట్టిగా అవుతాయి సార్, నా పనులు ఇన్ని రోజులు గట్టిగా ఉన్నాయి, పనులు గట్టిగా అవుతున్నాయి, కానీ లోపల ఏమైంది, క్యాన్సర్ వచ్చింది. నేను చిన్న కంతిలాగా వచ్చింది, ముక్కకు పంపిస్తే క్యాన్సర్ వచ్చింది. ఆ పనులతో రోజు ఆ తంబాకుతో తోముతున్నది, మంచి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేయాలి, దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతా ఆమెకి ఏంటంటే చివరికి గడ్డ తీసేస్తే పోలే, ఈ మొత్తం దవడంతా తీసేసిండ్రు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. అది దాన్ని ఏమంటారు, కరుకు అంటారు కదా. అదే నాకు కూడా చెప్పింది ఆ ముసలామా, సార్ మంచిగా ఉంటుంది మీరు కూడా వాడుంటారని. అట్లా కాదు, ఇట్లాంటి అన్నీ. సో ఇప్పుడు ఇట్లాంటి చాలామందికి ఏంటంటే అది నశం. ఇంకోటి ఏంటంటే, ఆ ముక్కులో డబ్బా పెట్టుకుంటారు మంచిగా, ఏదో స్టైల్గా దాన్ని ముక్కులో పీల్చుకొని అది మెదడుకుపోతుంది. దాంతో ముక్కు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, అన్నవాహిక క్యాన్సర్లు వస్తున్నాయి. తర్వాత ఇది మంచిది కాదు ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ కొత్తగా ఇంకో డేంజర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఈ మొబైల్తో ఏంటంటే, నా దగ్గరికి చాలామంది ఎట్లా వస్తున్నారంటే, సార్ నా కొడుకు 20 లక్షలు పోగొట్టుకున్నాడు సార్, ఇటు ఫోన్లో ఏదో లింక్ వచ్చిందట, క్రికెట్లో ఆ టీం గెలుస్తుంది, ఈ టీం గెలుస్తుంది అని చెప్పి డబ్బులు పెట్టేసేయండి సార్, మొత్తం 20 లక్షలు నాశ అయిపోయినాయి సార్, ఇప్పుడు ఏడికెళ్ళి తేవాలని తల్లిదండ్రులు పాపం ఏడుస్తున్నారు. వాడు ఇంకోటి ఏంటంటే, వాడిని అడిగేసరికి వాడు ఏం చేస్తున్నాడు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా మీరేమనంటే పిల్లలు ఏంటంటే ఇది కూడా ఒక నిష. మనం ఏమనుకుంటామంటే, ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాల్, బీడీ, సిగరెట్, గుట్కా, తంబాకు ఎంతటి డేంజరో ఇది కూడా ఒక డేంజర్. ఏది డేంజరు, ఈ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్లో ఆ టీం గెలుస్తుందంట. ఈ క్రికెట్ పిచ్చి వలన చాలామంది నష్టపోతున్నారు. అరే ఇంట్లో మంచిగా భార్య, పిల్లలు, వాడు జాబ్ చేసుకోకుండా వాడికి వచ్చిన 10,000 తీసుకుపోయి బెట్టింగ్లో పెడితే వాడు మూర్ఖుడు ఒకటి చెప్తాడు, వాడు తీసుకుపోయి వాడు ఏం చేస్తాడు, ₹1,00,000 వస్తాయని పెడతాడు, వాడు మొత్తం డబ్బులు పోతున్నాయి. ఈవెన్ రైతులైతే భూములు అమ్ముకుంటున్నారు, నేను చూసిన భూములు అమ్ముకొని ఆ బెట్టింగ్లో పెట్టుకున్న భూములు అమ్ముకున్న వాళ్ళని చూసిన. కొందరు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు, కొందరైతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక మానసిక వేదన గురవుతున్నారు. దీనికి అంతటికీ మనం ఏం చేయాలంటే, ఇవాళ ఇది మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఇవి చాలా డేంజరస్ థింగ్స్. మీరు ప్రతి విలేజ్లో అవేర్నెస్ చేయాలి. విన్నరా, వింటే ఏమవుతుంది మీకు మంచిది, వినకపోతే ఏమవుతుంది, ఏదో ఒక రోజు మాత్రం అది కాటేస్తుంది. కాటేసినప్పుడు మీ లక్షలు ఖర్చు అయితే ప్రాణానికి కూడా ప్రమాదం. సో కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్, అదే మన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే, దయచేసి వీటికి దూరంగా ఉండండి. మీరు అందరూ ఇక్కడ చాలామంది యువత వచ్చిండ్రు, అందరికి చెప్పేదంటే, మీరు యువత దేశానికి వెన్నుముక. మీరు ఇప్పుడు కనుక ఈ జనరేషన్ ఖరాబ్ అయిందంటే నెక్స్ట్ జనరేషన్ ఇందాక చెప్పిన అట్లా కాదు. ఠాగూర్ సినిమాలో ఏం చెప్పిండు, ఒక హెల్ప్ చేస్తే ఇంకొకటికి హెల్ప్ చేయాలి. కానీ మన యూత్ ఏం చేస్తున్నారు, ఒకటి దాగి ఇంకో 3 తాగిపిస్తున్నారు. అర్థమైందా? దానివల్ల
వాడు జనరేషన్ మొత్తం జనరేషన్ ఖరాబ్ అవుతున్నది. మొన్న ఒక పిల్లడు నా దగ్గరికి వచ్చిండు, వచ్చి సార్ నన్ను బంద్ చేయమంటున్నారు, మా అమ్మ నాన్నలు తీసుకొచ్చిండ్రు, మరి మా అమ్మ తంబాకు తింటుంది, మా నాన్న బీడి తాగుతాడు, మా అమ్మమ్మ కళ్ళు తాగుతుంది, మరి వాళ్ళని బంద్ చేసి నన్ను బంద్ చేయని అన్నాడు. అంటే పిల్లలు ఖరాబ్ కానీ కారణం ఏంది? మన ఇంట్లో మనం చేసే తప్పులే పిల్లల మీద పడతాయి. మనం ఏం చేస్తాం? ఒకళ్ళ నా దగ్గర మొన్న వచ్చిండు, అడ్మిట్ చేసినాము ట్రీట్మెంట్కు, ఇట్లా ఫుల్ ఫిట్స్ వచ్చింది, కళ్ళు తాగి అడ్మిట్ చేసినాము. వాడు వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నాము, వాళ్ళ ఫాదరు కూడా తాగుతాడు. నేను చెప్తూనే ఉన్నా, లేదు సార్ ఆ టైంకి ఏం చేసిండు, బయటకు పోయి నేను తాగడానికి పోతున్నాను, మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన కూడా ఉంచి ఇద్దరికి ట్రీట్మెంట్ చేసి ఇద్దరిని పంపించినా మంచిగా సెట్ అయిపోయినారు. లేకపోతే అంటే తండ్రిని చూసి కొడుకు తయారైపోయింది. అట్లా అంటే మనం ఏం చేయాలా? ఇంట్లో మన పిల్లల్ని మార్చాలంటే మనం ఖరాబ్ అయితే మన పిల్లలు ఖరాబ్ అవుతారు, మన పిల్లలు ఖరాబ్ అయితే నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఖరాబ్ అవుతారు, జనరేషన్ ఖరాబ్ అయితే దేశం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది? నిరుద్యోగాలు తయారయ్యి దేశం మీద బర్డెన్ అయ్యి మన కంట్రీ దేశమే వెనకబడిపోతుంది. కాబట్టి దయచేసి ఈ దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ మీరు, ఎందుకంటే ఇది టైం చాలా మీకు ఇది విలువైన సమయమైనా ఇవాళ నేను అనుకున్నా ఏం చేద్దాము, ఎందుకంటే నేను ఇప్పుడే ప్రోగ్రాంకి పోయి వచ్చిన, కానీ చేద్దామా లేదా అనేది ఒక డైలమా ఉండే. కానీ నాకేమనిపించిందంటే మీరు అంతమంది అక్కడికెళ్ళి వచ్చిండ్రు, ఎందుకు ఎవరెవరికో చెప్పొస్తున్నాం, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత ఇవాళ కార్యక్రమానికి పాపం వాళ్ళు నిస్వార్థంగా, మన జీవన్ రావు గారు అయితే ఆయన రిటైర్ అయ్యి ఆయన మనవరాలతో మన ఫ్యామిలీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆయన సామాజిక బాధ్యతగా ఆయన బయటకు వచ్చి ఇవాళ నన్ను 10 రోజుల నుంచి చెప్తున్నారు, సార్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని వాళ్ళు మోటివేషన్. అంటే ఆయనలో ఉన్న ఎనర్జీని నిజంగా మనం అభినందించాలా, గట్టిగా చప్పట్లతో ఆయన అభినందించాలి. రెండోది మన చిరంజీవాచార్యులు గారు, ఆయన మంచి పౌరోహిత్యం చేస్తారు, హరికథా గానం ఉంటుంది. ఆయన ఎక్కడి వరకు మన దేశ విదేశాలలో కూడా ఫేమస్. ఆయన ఇప్పుడు భద్రాచలం పోతాడు, తిరుపతి పోతాడు, ఎన్నో కళ్యాణాలు చేస్తాడు. ఇదే టైం అక్కడ పెడితే ఆయనకు ఎంతో డబ్బులు వస్తాయి. కానీ ఆయన సరే ఇవాళ చేయాల్సిందే మనం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి 4 రోజుల నుంచి పాపం ఆయన కాలుకు బలపం కట్టుకొని నేను అదే వాడానా అంతేనంటారా దాన్ని, అలా అంటే నాకు కొంచెం తెలుగులో ఆయన పాపం వారం నుంచి ఆయన టైం స్పెండ్ చేస్తున్నాడు. అంటే అట్లా మనం ఏంటంటే వాళ్ళంత బిజీ షెడ్యూల్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీ ఊర్లో కళ్ళు తాగేటోళ్ళని చెప్పండి, ఆడు బంద్ చేయకపోతే వాడికే నష్టం. అంటే నేను ఏంటంటే దయచేసి మీరందరూ ఈ కార్యక్రమాలు, ఈ మంచి కార్యక్రమాలు ఇన్వాల్వ్ కండి. ఎందుకు నేను ఇవాళ పాంప్లెట్స్ కూడా తయారు చేశాను, ఎందుకంటే ఇది మానేయడానికి ఎట్లా, దీనికి అసలు ఎందుకు ఉంటాయి అవన్నీ పాంప్లెట్ కూడా తయారు చేసాం, తెలుగులో తయారు చేసినాం. చదవండి, మీకు చదువు రాకపోతే వేరేతో చదివించుకొని వినండి, చదివి వచ్చిన వాళ్ళు ఇంకొకరు చదివి వినిపించండి, దీన్ని బయటకు తీసుకెళ్ళి దయచేసి దీన్ని నివారించాలి. ఇప్పుడు మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ పాంప్లెట్స్ని రిలీజ్ చేద్దాం. మీరు కూడా అందరూ మీరు కూడా ముందర వరుస ఉన్న అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ 26 జూన్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్, అంటే మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా ఏంటంటే మనం గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తున్నాము, జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఈ సంవత్సరం కూడా మనకు ఐక్యరాజ్య సమితి మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మన భారత ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఏంటంటే మన నిజామాబాద్లో ఇవాళ ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రజల్లో చాలామంది ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. బానిస కావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ విలువైన ఆరోగ్యం అనేది దెబ్బతింటున్నది. ఉదాహరణకు చూడండి, చాలామంది లివరు, కిడ్నీ, బ్రెయిన్ ఇవన్నీ దెబ్బతింటున్నాయి. సో దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆరోగ్యానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. సింపుల్గా వాళ్ళు ఏంటంటే 10 రూపాయలకు దొరికే కళ్ళు సీసా కోసం ₹1,00,000 అంటే లక్షల కోట్ల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే దయచేసి ప్రజలు ఈ మత్తు పదార్థాలకు కానీ, అంటే ముఖ్యంగా కళ్ళు, బీడి, గుట్కా, తంబాకు, సిగరెట్టు, జర్దా, గంజాయి, కొకైను, తర్వాత ఆన్లైన్ బెట్టింగు, ఇట్లా ఫోన్ బెట్టింగు, స్మార్ట్ ఫోన్ అడిక్షన్, ఇట్లాంటి ప్రమాదకరమైన అలవాట్ల వలన యువత నష్టపోతున్నారు.
ఈవెన్ ఎంతవరకు నష్టపోతున్నారంటే ఈ అలవాటుతోని పిల్లలు కూడా దానికి బానిస అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఏంటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. ఇవాళ డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఆధ్వర్యంలో అందుకే ఈ కరపత్రాలు ముద్రించడం జరిగింది, కరపత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, దీన్ని జనాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగి ఇంకా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి ఇవాళ కార్యక్రమం చేశాము. సో కాబట్టి మీరున్న ప్రతి ఒక్కరూ మీ ఉన్న పక్కన వాళ్ళని మోటివేట్ చేయండి. దయచేసి ఏంటంటే మానేద్దాం అనుకున్న వాళ్ళకు, ఎవరైతే మానేద్దాం అనుకున్న వాళ్ళకు మనం ఒక సపోర్ట్గా ఉంటాం. మత్తు పదార్థాలు మానేయడానికి గుట్కా, సిగరెట్, గంజాయి, ఆల్కహాల్ మానేయడానికి మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు సిగరెట్ మానేద్దాం అనుకుంటారు, వాళ్ళకి ఎక్కడ పోవాలో తెలియదు. కానీ మీరు డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్కి వచ్చినట్లయితే మీకు సింపుల్గా కొన్ని రకాల మందులు, ఒక మందులు కూడా మింగే కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్యాచెస్ శరీరానికి అంటించుకునే ప్యాచెస్ వచ్చినాయి. దానివల్ల ఏమిటంటే వాళ్ళు పూర్తిగా సిగరెట్టు, బీడీ, గుట్కా, తంబాకు, జర్దా ఇలాంటి మాదక ద్రవ్యాల నుంచి బయటకు రావచ్చు. తర్వాత వీళ్ళకు ఆ కోరిక తగ్గడానికి కూడా మందులు వచ్చినాయి. ఇప్పుడు కొందరికి ఏంటంటే మానేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ కోరిక ఉంటుంది, అబ్బా తాగాలి, ఆ దోస్తులు చూడడానికి సిగరెట్ తాగాలి, దోస్తులు చూడడానికి తాగాలి ఉంటుంది. అలాంటి ఆ కోరికలతో కూడా తగ్గేట మందులు వచ్చినాయి. ఇంకా కొన్ని మొండి కేసులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే మానేసే ఉద్దేశమే లేదనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కొన్ని డిటరెంట్ ఏజెంట్స్ అంటారు. అంటే తీసుకున్న తర్వాత వామిటింగ్ అయిపోతుంది. ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ ఈ మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు వామిటింగ్ అయిపోతుంది. అలాంటి మందులు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటంటే అధునాతనమైన కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా, ఎందుకంటే వీళ్ళకు ప్రతి మనిషి ఏంటంటే మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. ఆయన బ్రెయిన్లో అనుకుంటే కొందరు చూడండి, కొందరు ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, కొందరు లేకపోతే ఇంకొక దీక్ష తీసుకొని మానేస్తుంటారు. సో మనలో విల్ పవర్ అనేది ఉండాలి. అంటే మనం దీక్ష తీసుకున్నప్పుడు మనకు భగవంతుడి పైన భయంతో మనం మానేస్తాం. అట్లనే మీ యొక్క అంటే మనం ఈ మాదక ద్రవ్యాలు మానేయడానికి మన విల్ పవర్, సంకల్పం అనేది కావాలా. దానికి మా తరపు నుంచి మేము సపోర్ట్ ఇస్తాము. మీరు దయచేసి ఎవరైతే మానేద్దాం అనుకుంటున్నారో మా ఆల్కహాల్ డి అడిక్షన్కి రండి. మీకు మంచి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో తీసుకొచ్చాము. తర్వాత ఉత్తర తెలంగాణ అంటే మీకు ఇక్కడ ఉండి కూడా మీకు స్టే చేసి, కొందరు ఇంట్లో మానలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ స్టే కూడా, వాళ్ళకి ఇక్కడే ఫుడ్ స్టే చేసి చేయడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి ఈ సర్వీసెస్ని వాడుకొని మత్తు పదార్థాల నుంచి బయటకు రావాలని నేను మా ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్ తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.